పసుపులో అధిక దిగుబడి సాధించాలంటే రైతులు ఏం జాగ్రత్తలు తీసుకోవాలి? దీర్ఘకాలిక పంట సుమారు 9 నెలల తర్వాత మాత్రమే దిగుబడి వచ్చే ఈ పంట గురించి పంట సాగు కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి? ఈ విషయాల్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. మనతో రైతు గోవర్ధన్ రెడ్డి గారు ఉన్నారు. ప్రస్తుతం మనం సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం సిద్ధాపూర్ గ్రామంలో ఉన్నాం. రైతు గోవర్ధన్ రెడ్డి గారిని అడిగి పసుపు సాగు గురించి, అధిక దిగుబడులు సాధించడానికి, అదేవిధంగా సాగు మెలకువల గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మీరు చూస్తున్నారు భూమిపుత్ర, నేను క్రాంతి. అన్న నమస్తే. నమస్తే సార్. అన్న, సో పసుపు గురించి ఏం చెప్తారన్న? పసుపు వేసింది ఈసారి క్రాప్స్ వాటర్ మిలన్ అవన్నీ 3 years నుంచి వేస్తున్నాం. వాటర్ మిలన్ మనకి ఎకరానికి 30 tons 35 tons వరకు వచ్చింది లాస్ట్ ఇయర్. వాటర్ మిలన్ నాకు ఇది 25 years నుంచి వాటర్ మిలన్ వేసినాం. ఓకే, 25 ఏళ్ల నుంచి వాటర్ మిలన్ సాగు చేస్తారు. ఓకే, ఫస్ట్ ఒకసారి స్టేట్లో చంద్రబాబు నాయుడు సీఎం ఉన్నప్పుడు ఉమ్మడి ఏపీలో ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు సెకండ్ ప్రైజ్ చేసి స్టేట్ సెకండ్ ప్రైజ్. ఓకే, 91లో. అయితే ఈసారి సేలం వెరైటీ మేము షాంగిలికి వెళ్ళి తెచ్చుకున్నాం. 5,500 క్వింటాలు తెచ్చి. ఏది? పసుపు. దీనికి టిల్లర్స్ ఎక్కువ వచ్చే గుణం ఉంటుంది ఈ పసుపు సేలం దానికి. ఓకే, ఎక్కువ టిల్లర్స్ వస్తే ఏమిటంటే ఈల్డింగ్ ఎక్కువ వస్తుంది. అందులో ఈ సారు ప్రోడక్ట్ ఇచ్చింది, ఏఎన్ఆర్సి ప్రోడక్ట్ అని ఇచ్చింది. ఓకే, ఆర్గానిక్ ప్రోడక్ట్. అది ఒక దీంట్లో డ్రిప్లో ఒక ఎకరానికి 5 liters, స్ప్రేయింగ్ ఒక 1 liter వాడాలి. ఓకే, కానీ మేము ఒకేసారి వాడినాం, లాస్ట్ మూమెంట్లో వాడినాం కాబట్టి కొద్దిగా పర్వాలేదు, షైనింగ్ వచ్చింది. ప్రోడక్ట్ బాగానే ఉంది, 3 times వాడాలి. ఓకే, కానీ జర రేట్ కింద జర తక్కువిస్తే బాగా ఎక్కువ రేట్ ఉంది. 5,000 అంటే ఉపయోగకరమైంది, విలువైంది. సహజంగా రేట్ ఎక్కువ ఉంటుంది కదా. ఇప్పుడు సాంగ్లీ నుంచి తీసుకొచ్చినటువంటి 5,500 తెచ్చినాం అక్కడి నుంచి. ఇది కిలో లేదు, కింటాకు 500. ఎట్లా విత్తనమా? విత్తనం సీడ్. ఒక కింటా విత్తనం తీస్తే 500 కాదండి, 5,500. ఓకే, ఇప్పుడు మేము ప్రజెంట్లో 4,000 ఇద్దాం అనుకున్నాము. ఇప్పుడు రైతులంతా తగ్గించంటే 3,750 రూపాయలు క్వింటల్ ఇస్తున్నాం. వేరే వాళ్ళకి ఇస్తున్నారు. చాలా మంది తీసుకుపోతారు. ఓకే, ఇప్పుడు కొంతమంది రైతులు. ఇప్పుడు హార్వెస్టింగ్ ఎప్పుడు స్టార్ట్ చేసారు? హార్వెస్టింగ్ 3 days అవుతుంది. 3 days అవుతుందా? అంటే పచ్చి పసుపే తీసుకెళ్తారా? పచ్చి పసుపు సీడ్ పచ్చిదే తీసుకుపోతారు, సీడ్ కోసం. సో సీడ్కు మీరు 3,700 అమ్ముతారు. 7,50 రూపాయలకి అమ్ముతారు. మీరు తెచ్చుకుంది మాత్రం 5,500. ఓకే, ఇది అడిగి మన మార్కెట్లో 2-3 వేలు ఎక్కువ అమ్ముతుంది. ఎక్కడికి పోయినా. ఇక్కడ కానీ కాదు, షాంగిల్ని అక్కడిని గుర్తుపడతారు దీన్ని. ఓకే, సాస్పేట సంగారెడ్డి అంటే గుర్తుపడతారు, సాస్పేట వికారాబాద్ అంటే గుర్తుపడతారు. అక్కడ నిజామాబాద్ లో గుర్తుపడతారు ఈ వెరైటీని. అయితే ఇప్పుడు సీడ్కి ఇస్తున్నాము. ఈ ప్రోడక్ట్ వాడినందుకు కొద్దిగా షైనింగ్ ఉంది. ఇప్పుడు అవి కాకుండా మేము మొక్కకు కావాల్సిన 16 పోషకాలు. అవును, 16 పోషకాలు కింద అందిస్తాను నేను మొక్కకు. పెరిగే దశలో ఏం కావాలి, అవును, ఊరే దశలో ఏం కావాలి, అట్లా పెరిగే దశలు కూడా ఊరే దశలు వేసి ఊరే దశలు కూడా పెరిగే దశలు వేస్తే తగ్గిపోతుంది. పెరిగే దశలో ఏం కావాలంటే నైట్రోజన్, ఫాస్ఫేట్, మెగ్నీషియం కంపల్సరీ కావాలి. కాల్షియం, సల్ఫర్ అవసరం పడుతుంది, తక్కువ అవసరం పడుతుంది. అదే ఊరే దశలో కాల్షియం ఎక్కువ అవసరం పడుతుంది, పొటాషియం ఎక్కువ అవసరం పడుతుంది, ఫాస్ఫేట్ కింద కొద్దిగా అవసరం పడుతుంది, నైట్రోజన్ అవసరం పడుతుంది, తక్కువ అవసరం పడుతుంది. అప్పుడు మనం అనుకున్నంత ఈల్డింగ్ తీయగలుగుతాం. మేము ఫస్ట్ టైం కాబట్టి ఆడికైనా పర్వాలేదు. ఎకరానికి 7 ట్రాక్టర్లు 8 ట్రాక్టర్ల వరకు వస్తుంది ఎకరానికి. ఇప్పుడు మనం పసుపు వేసింది 3 ఎకరాలు. కానీ ఇంకా నెక్స్ట్ ఇయర్ ఇంకా ఎక్కువ ఈల్డింగ్ తీయాలని ప్రయత్నం చేస్తాం. ఓకే, అంటే ఇప్పుడు ఎంత దిగుబడి వచ్చి అందులో కాకుండా మేము ఆ డ్రమ్లా ఎక్కడ తీసుకుంటే వేస్ట్ డికంపోజర్, ఓకే, వ్యామ్, ఎన్పికే బ్యాక్టీరియా, ఈ డాక్టర్ కిషన్ చంద్ గారిది. ఓకే, చాలా రోజులు వాడుతున్నాం. అది కింద కొన్ని వేల లీటర్లు ఎక్కించినది దీంట్లో. ఆ ఎన్పికే ఏం చేస్తుంటే ఆ భూమిలో ఉన్నటువంటి వేస్ట్ ఉన్న ఎన్పికే రిలీజ్ చేసి మొక్కకు అందిస్తుంది. బాగా అబ్జర్వేషన్ ఉండాలి. ఇప్పుడు ఏమైతుందంటే ఎందుకు ఈల్డింగ్ తగ్గుతుంది రైతుల దగ్గర అంటే, ఇప్పుడు తుఫాన్ వచ్చింది, ఒక 10 days 5 days పడుతుంది అనుకో, సన్ రాదు, అప్పుడు కిరణజన్య సమీకరణ జరగదు.
జరగక అప్పుడు ఒక 5 days 10 days మళ్ళీ ఒకసారి వచ్చి మళ్ళీ 10 days మళ్ళీ ఒకసారి వచ్చి 30 days రైనీ సీజన్ లో ప్రాబ్లం అయింది. ప్రాబ్లం వస్తుంది, అది తప్పదు సృష్టికి. మరి రైతుకినా కొన్ని ప్రాబ్లమ్ చేస్తుంది, మేము కింద చేసినాం కొన్ని. ఐరన్ డిఫిషియన్సీ వచ్చింది, తెల్లగా ఉంది. అలా ఏం చేస్తారు, ఐరన్ డిఫిషియన్సీ వచ్చిందని చెప్పి నైట్రోజన్ చల్లుతా ఉంటారు. అది మొక్క తీసుకోదు, గ్రీనిష్ రాదు. అట్లా ఒక 20 రోజులు పోయింది అనుకో, ఓకే, అదే అప్పటికినా కెరీర్ అది మొక్కలు పిండి పాదం తయారు చేసుకో అక్కడికైనా నష్టం జరుగుతుంది. ఇట్లా 8 నెలల పంటల 3-4 నెలలు వేస్ట్గా అయిపోతే అనుకున్నంత ఈల్డింగ్ మనం రాదు, చేరుకోలేకపోతున్నాం. ఇది ఫస్ట్ అవగాహన ఉండాలి రైతుకు. అట్లా నేను ఈసారి ఇంకా కోడెరు వాడదాం అనుకుంటున్నా. ఇప్పుడు చాలా మంది కోడెరులు ఎట్లా వాడతారు, ఎకరకు 2 ఎకరాలకు ఒక లారీ, ఎకరకు ఒక లారీ వాడతారు. నేను అట్లా చేయొద్దు అనుకుంటున్నా. పెట్టాలి ఇన్వెస్ట్మెంట్, కానీ తక్కువ అయ్యేటట్టు చూడాలి. ఓకే, ఇప్పుడు బెడ్ రేసింగ్ బెడ్ చేసిన తర్వాత ఒకటే లారీని 2 ఎకరాలకు 3 ఎకరాలకు 4 ఎకరాలకు ఖాళీ బెడ్ మీద పోసి మళ్ళీ ఇది ఫాస్ఫేట్ న్యూట్రిన్స్ అన్ని ఒకేసారి ఇచ్చి మళ్ళీ మెల్లగా రోటావేటర్ కొట్టేసి మళ్ళీ వెంటనే బెడ్ చేసుకొని ఇప్పుడు 4 ఎకరాలకు ఒకటే లారీ సరిపోతుంది. అక్కడ మనకు 40,000 మిగులుతాయి ఎకరా. 40,000 మిగిలితే 40,000 ఇష్టం వచ్చిన న్యూట్రిన్స్ తెచ్చుకోవచ్చు. ఆ విధంగా చేద్దామని అట్లా చేసుకుంటూ ఎక్కువ ఇళ్ళకి తీయాలి. ఇప్పుడు మీరు చాలా సంవత్సరాల నుంచి ఫార్మింగ్ లో ఉన్నారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే ఉత్తమ రైతు అవార్డు తీసుకురు కదా, అన్ని వదిలిపెట్టి పసుపు ఎందుకు ఆలోచించారు ఈసారికి మాత్రం? ఈసారి అంటే పసుపుకి మంచి రేట్ ఉంది, ఈసారికి బాగానే ఉంది. ఎట్లుందన్నా మార్కెట్ క్వాలిటీ మనకు 13,500 అవుతుంది. తక్కువ క్వాలిటీ కూడా లోకల్ది 13,500. మొన్న 11-12 ఉంటే మళ్ళీ రేజ్ అవుతుంది క్వింటాల్ ఎండిన పసుపు. ఇప్పుడు రోజుకింత 500 అట్లా పెరుగుతూనే ఉన్నది. వారం నుంచి ఏమో తగ్గుతుంది అనుకున్నాం కానీ తగ్గలేదు. ఒకటే పెట్టుకున్నాం అనుకో. కానీ పసుపు లాంగ్ స్టాండింగ్ క్రాప్, మీరు చెప్తున్న దాంట్లో 8 నెలలు 9 నెలలు. ఇది మేము పెట్టింది 9 నెలలు. చాలా మంది ఫస్ట్ ఇది మనది ఎన్ని నెలల పంట తెలియదు రైతుకు, తెలుసుకోవాలి ఏం వెరైటీ పెడుతున్నాం, ఇది ఎన్ని రోజుల పంట, ఇది 9 నెలల 10 రోజుల పంట. 9 నెలల 10 రోజులు. అయితే మేము ఫస్ట్ టైం చేసినాం, సీడ్ దొరకక జూన్లో వేసినాం. జూన్ 20 తారీఖు. యాక్చువల్గా మనం పసుపు నాటుకోవడానికి అనుకూలమైన నెల మే ఎండింగ్ వరకు నాటుకోవాలి. జూన్ ఫస్ట్ కల్లా నాటుకుంటే బాగా ఈల్డింగ్ వస్తుంది. ఇవన్నీ పొరపాట్లు. ఇప్పుడు నేను చెప్పిన చూడు, చాలా వెజిటేటివ్ గ్రోత్ వస్తుంది, బాగా ఏం చేస్తే నైట్రోజన్ వేస్తా ఉంటాం. అయితే పైన మొక్కలు బాగా హైట్ పెరుగుతాయి. హైట్ పెరిగినప్పుడు పైన ఆకులు కిరణజన్ వేస్తాం, కింద ఆకులు మధ్యలో ఉంటాయి చూడు, వాళ్ళంతా వేస్ట్గా ఉంటారు. నా తట్ల కదా ఎక్కువ హైట్ రాలేదు, ఇంత హైట్ వచ్చింది కాబట్టి అందరు పని చేసారు. ఇప్పుడు మా వేరే వాళ్ళతో ఎట్లయితే ఎక్కువ అక్టోబర్ కల్లా పెరిగిపోయింది అనుకో, ఆ పైన ఉన్నోళ్ళే పని చేస్తారు, కింద గడ్డ ఊరాలి, మళ్ళీ మధ్యలో కూర్చొని తింటోళ్ళు ఉంటారు. వాళ్ళకి అందరికి ఆహారం ఫుడ్ ఇవ్వాలి. అంటే మీరు ఇందులో ఏమేం జాగ్రత్తలు తీసుకురాను అంటే ఈ పసుపు సాగులో ఈ 3 ఎకరాలకు? అంటే ఇంకా నేను కొన్ని పొరపాట్లు చేసిన, డైరీ మెయింటైన్ చేసిన పొరపాట్లు. ఇప్పుడు ఐరన్ డిఫిషియన్సీ వచ్చినప్పుడు డీలో చేసిన, డైరీలో రాసుకున్నా. ఎందుకంటే ఐరన్ వచ్చినప్పుడు వెంటనే ఐరన్ మళ్ళీ ఈ మన ఏరియాలో ఎవరు మ్యాంగనీస్ కొట్టరు. మ్యాంగనీస్ నైట్రోజన్ డిఫిషియన్సీ ఉంటే కానీ నువ్వు ఎన్ని చేసినా అది రికవర్ కాదు, లీవ్స్ రికవర్ గ్రీనిష్ రాదు. గ్రీన్ ఉంటేనే కిరణజ్ అనే సమీరు జరుగుతుంది. చాలా మంది ఏమంటారంటే మాది అయిపోయింది 7 నెలలు అయింది, పంట అయిపోయిందంట. పంట అయిపోతే కింది ఆకులు ఎండాలి కానీ పై ఆకులు మొన్న కదా. ఒక ఆకు పుట్టినాక దాని లైఫ్ ఉంటది కదా. ఒక ఆకు ఇంచుమించు 90 రోజులు బతుకుతుంది. మరి మొన్న 2 నెలల నాడు పుట్టి నాకు ఇప్పుడు పై నుంచి చచ్చిపోవడం అంటే మొన్న అది డిసీజ్ వస్తుంది, చచ్చిపోతుంది. అయితే వీళ్ళు వేసిన నైట్రోజన్ అందకపోయినా ఊరే దశలా అప్పుడు ఎప్పుడో వేస్తారు నైట్రోజన్, అప్పుడు అందకపోయినా కానీ ఆకులకు నైట్రోజన్ డిఫిషియన్సీ వచ్చి ఎండిపోతుంది. కానీ ఎండిపోవడానికి కారణాలు చాలా ఉన్నాయి. అంటే వాటరింగ్ ఎట్లా వేయాలన్నా దీనికి? వాటర్ అంటే వర్షాకాలం జర తక్కువనే అవసరం పడుతుంది, వర్షం పడకపోతేనే ఇవ్వాలి. అంటే మీరు డ్రిప్ వాడిరా ఫ్లడ్ ఇరిగేషన్? బెడ్ రేసింగ్ బెడ్ మీద డ్రిప్పే వాడాలి. రేసింగ్ బెడ్ అన్నారు కదా. సో మీకు అంటే ఈ 3 ఎకరా 40 నుంచి 50 టన్నుల దాకా తీసే ప్రయత్నం చేయాలంటే ఏమేమి చేయాలనేది డైరీ మెయింటైన్ చేసుకుని నెక్స్ట్ ఇయర్ అంటే మళ్ళీ మీరు ఒకసారి ఖచ్చితంగా వస్తాం. మళ్ళీ నెక్స్ట్ మీరు మన నెంబర్ తీసుకున్నాం. ఇప్పుడు మనకి ఎంత దిగుబడి వచ్చే అవకాశం ఉంది అనుకుంటారు? ఇప్పటిదాకా మీరు ఎన్ని ట్రక్కులు తీసారు, ఇంకెన్ని ట్రక్కులు వెళ్ళే అవకాశం ఉంది? మొత్తం తీస్తే కానీ తెలియదు కానీ వెళ్తుంటే 30-35 మధ్యలో 30. ఇప్పుడు మనం అది ఉడకబెట్టి డ్రై చేస్తేనే డ్రై చేసిన తర్వాత 32-35 మధ్యలో రావాలి. ఇప్పుడు ఎంత ఉందన్న మార్కెట్ రేట్? ఎంత ఉంది? సాంగ్లీ ఎంత ఉంది? నిజామాబాద్ 13,500 నుంచి 16,000 దాకా ఉంది.
16,000 అనుకోండి. మనది యాడికి 2-3 వేలు ఎక్కువ ఉంటుంది కాబట్టి 14-15 అమ్మొచ్చు. 15,000 వరకు మనది వర్కౌట్ అయ్యింది. సో 35 క్వింటాలు 10,000 అమ్మినా మనకు 30 క్వింటాలు వెళ్తే 3 లక్షలు వస్తుంది సార్. అవును, 1,50,000 ఖర్చు అయినా 1,50,000 మిగులుతాయి సగం అయినా. మంచిగా చేసుకుంటే. మంచిగా చేసుకుంటే మనం పెట్టుబడి తక్కువ పెట్టాడు చూడాలి, అవును ఎక్కువ పెట్టాలి. అవును మొక్క కావాల్సింది 16 పోషకాలు. ఎప్పుడెప్పుడు ఏం కావాలి, ఏం అడుగుతున్నది ఓకే. మొక్క నువ్వు రోజు వచ్చి చూస్తే అడుగుతుంది, అంతే. నువ్వు వారంకి ఒకసారి వచ్చి చూస్తే అసలు అదేం చెప్పదు, గుర్తుపట్టదు అసలు. అంతేనా? మాట్లాడొచ్చు సార్ మొక్కతోటి, చెప్తే ఆకులతో ఇట్లా కొడతాయి. దాని భాష గుర్తుపట్టుకోవాలి. నేను చెప్పులు వేసుకుని అగడం బగడం తిరిగాము, ఫస్ట్ మొక్కి చేనులోకి వస్తాము. రైతులకి బాగా చెప్తా సార్ నేను, ఏ దాచుకోవద్దు. ఇప్పుడు మనం దాచుకుంటాను నేను. కోకపేటలో ఒక బిల్డింగ్ కట్టినాము, రైతు 40 అంతస్తుల బిల్డింగ్ ఎవడు కట్టలేదు కదా, దాచుకొని ఏం లాభం? ఇప్పుడు మనం బతికినా ఉన్నా అందరికి నేర్పాలనే ఉద్దేశం నాది. ఈ ఏరియాలో చాలా మంది, కొంతమంది రైతులు మారేపల్లి, అనంత సాగర్, ఇక్కడ ముజిమ్ అని వీళ్ళందరూ ఉన్నారు కదా, వీళ్ళందరూ వచ్చి నేర్చుకుంటారు. ఓకే, మంచిగా నేర్చుకొని మంచిగా చేయని చెప్తుంటారు వాటర్ మిలన్. ఓకే, ఇప్పుడు పసుపు సాగు గురించి మీరు ఏం సలహా సూచన చేస్తారు సాగు చేయాలనుకుంటున్న రైతులకు? కొత్త రైతులకు ఏం లేదు సార్, ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కానీ తక్కువ అయ్యేటట్టు పెట్టాలి. నా ఉద్దేశం ఏంటంటే మొక్కకు 16 పోషకాలు అందియాలి. స్టార్టింగ్ స్టేజ్లో ఏమేమి కావాలి, అప్పుడు మనం రేసి బెడ్ చేసినప్పుడు ఆ బెడ్ మీద కోడెరుగిన ఒక లారీని 3 ఎకరాలకు 4 ఎకరాలకు పోసుకోవాలి. ఓకే, అంటే నువ్వు 4 ఎకరాకు పోసినంత ఎరువు బెడ్ మీద వచ్చేస్తాయి. ఒకటి లారీ 4 ఎకరాలు. అయితే నీకు వీళ్ళు 2 ఎకరాలకు లారీ పోసి 2 ఎకరాలకు ఒక లారీ పోస్తే 40-40 వేలు అవుతుంది దానికి. ఆ 40 వేలు మిగిలి పట్టుకుంటే మనం ఇచ్చిన న్యూట్రిన్స్ అందియచ్చు. మిగతా మెగ్నీషియం, సల్ఫర్, మైక్రో న్యూట్రిన్స్, మళ్ళీ ఇలాంటి మనం ఈ కల్చర్ చాలా భూమి లూజ్ చేస్తుంది. ఇంకొకటి నేను సివిఆర్ మెథడ్ వాడతా, సింతల వెంకటేష్ మట్టి ద్రావణం అన్ని వాడతా, కానీ మనకి ఏది అబ్బుతో అంతవరకే వాడతా. అంతే అంతే, మనకి ఏం అవసరమో కూడా. పాలేకర విధానంలో మంచిగా ఉంది, కానీ కొన్ని అన్ని ఆయన వేసుకుంటే కూర్చుంటే కుదరదు, సెట్ కాదు. ఆయన జిల్లెడాకులు అవి అంటే జిల్లెడాకు మంచిది కాదు హెల్త్. అవును, జిల్లెడ పాలు పాయిజన్ కదా. అవును, అట్లా అంటే దశపర్ణికలో అది వాడతారు, కషాయం తయారు చేయడంలో జిల్లెడాకు వాడతారు. అన్నీ అవసరం లేదు. అప్పుడు మనం ఏం చేయాలి, సింతల వెంకటేష్ వాడుకోవాలి. ఓకే, మట్టి ద్రావణం, మట్టి స్ప్రే చేస్తావు. అవును, మట్టి ఎప్పుడైతే మొక్కకు స్ప్రే చేస్తావో ఆ మొక్కకు వచ్చే పురుగు తింటది కదా, దానికి లంగ్స్ మనకు ఊపిరితిత్తులు బ్లాక్ అయిపోతాయి, ఉండవు అవి ఉండవు. అవును, ఉండక పొట్టతోటే గాలి తీసుకుంటాయి. అవి లేకేమైతే మట్టిని తింటే దానికి అరగదు. ఓకే, అరగకపోతే అది ఉపాసం ఉండాలి, తినొద్దు. మళ్ళా తల్లి పురుగు ఏం చేస్తారంటే అమాసం ఉందట చీకటిలో, అమాస ఎక్కువ పురుగులు గుడ్లు పెడతాయి. ఓకే, చాలా మందికి తెలియదు. అమాసకి ఏం చేస్తారంటే నాకు చీకటి ఉంది కదా, నాకు గుడ్లు పెడితే ఎవరు అటాక్ చేయరు కదా, అట్లా చూస్తారు. ఆ పెట్టినప్పుడు ఏమవుతుంది అంటే అది మొదలు తల్లి తిరిసి వస్తుంది మొక్కను, ఆకును. ఓకే, ఆకును చూసినప్పుడు దానికి డైజెషన్ జరగదు. మట్టి స్ప్రే చేస్తాం కదా, అవును, డైజెషన్ జరగకపోతే నీకు అది తినడు. మా గుడ్లు పెట్టడానికి పొద్దున నా పిల్లలు అయితే నా పిల్లలు ఎట్లా తింటారు, అవును అని ఇష్టం లేక దాని మీద గుడ్లు పెట్టదు. అయితే మళ్ళీ కొత్త ఆకు వస్తుంది కదా 5-6 రోజులకు, అక్కడ అటాక్ చేస్తుంది. ఓకే, మళ్ళీ కొడుతుండాలి. ఓకే, సో అందుకని మీరు మట్టి దానం చేస్తే న్యూట్రిన్స్ అందుతాయి. ఇప్పుడు అంత పెద్ద మామిడి చెట్టు ఉంది సార్, మీరు వస్తుంటే అంత పెద్ద చింత చెట్టు ఉంది, దానికి ఏం ఫర్టిలైజర్ వేసిన అంత చింతకాయ ఎట్లా కాస్తుంది? అవును, భూమి లోపలికిన పోషకాలు ఉంటాయి, కీలకమైన దశ. ప్రతి క్రాప్ అయినా మ్యాంగో కానీ ఏది కానీ ఊరే దశలో కాల్షియం, బొరాన్ డిఫిషియన్సీ ఉందనుకో 30-40% ఇల్లు తగ్గుద్ది. చాలా మంది ఏం చేస్తారంటే ఇది తెలియక అది మన ఫర్టిలైజర్ వాడుతూ ఉంటారు. ఓకే, ఇవి 2 వాడలేడు అనుకో, నువ్వు నమ్మవో వాటర్ మిలన్ 5 to 10 ఎకరానికి టన్స్ తగ్గుతాయి. టన్స్ తగ్గుతాయి, 5 నుంచి 10 టన్నులు తగ్గిపోతాయి. సో మీరు ఇప్పుడు వాటర్ మిలన్ రేట్తో పోల్చుకున్నా, టమాటా రేట్తో పోల్చుకున్నా, దీర్ఘకాల పంట అయినా కానీ మీకు పసుపు బాగుంది. 10,000 అమ్మినా ఫరక్ పడదు. కానీ 30 క్వింటాలకు తక్కువ తీయకూడదు. 10,000 దీనికి వచ్చే ఇబ్బందులు అంటే చీడపీడలు ఏముంటాయి? తక్కువనే ఉంటాయి, దీనికి అంత ఎక్కువ ఏమి ఉండదు. రేసింగ్ బెడ్ చేసిన తగ్గిపోయినాయి. ఓకే, ఎందుకంటే వాటర్ స్టోరేజ్ ఉండదు కదా, ఉండదు. అవును, వెళ్ళిపోతుంటది కాబట్టి. ఓకే, ఈ కుళ్ళు తెగుళ్ళు అలాంటివి రావు. ఓకే, రాకుండా అప్పుడప్పుడు మనం డ్రిప్లు ఎక్కించుకోవాలి. ఓకే,
ఇవి ఎక్కిస్తే రాదు నిమ్టోడ్స్ రూటాడ్స్ అవన్నీ ఎక్కిస్తాయి మన దగ్గర ఉన్నాయి. వేస్ట్ డికంపోజర్ జీవామృతం జీవామృతం ఉంటుంది అంటే వేస్ట్ డికంపోజర్ ఇక జీవామృతం అవసరం లేదు ఇక లేదు. అవును, సేమ్ అందులో ఏముంటాయి అవే న్యూట్రిన్స్ ఉంటాయి. అవునవును, అన్ని బ్యాక్టీరియా అవే ఉంటాయి. అవును, కొన్ని వేలు. సో దాన్ని మల్టిప్లై చేసి ఎక్కిస్తారు. చాలా మందికి ఇస్తాను నేను 5 లీటర్లు తీసుకుపోతారు తయారు చేసుకుంటారు. ఓకే ఓకే. నెక్స్ట్ ఇయర్ జర ఇంకా శ్రద్ధ పెట్టి చేద్దాం. ఓకే, ఎంత ఈల్డింగ్ వస్తుంది చూద్దాం. ఓకేనా, థ్యాంక్ యూ. ఆరోగ్యం గురించి